అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెబుతూ వెంకటరెడ్డి గారు మీ ఒపీనియన్ ఏంటి? ఏం జరుగుతుంది అనుకోవాలి రేషన్ కార్డుల వ్యవహారంలో తెలంగాణలో? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి అలాగే దేవి ప్రసాద్ గారికి లింగం యాదవ్ గారికి నమస్కారం. ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు పలుమార్లు పలు సభల్లో మరి మీటింగ్లు పెట్టి మరీ చెప్పారు. ఏమంటే ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉందో దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు ఇప్పటికి 84 లక్షల మందికి రేషన్ కార్డులు ఉంటాయి. దాంట్లో రాష్ట్రానికి సంబంధించిన ఒక 40, ఆహార భద్రత కింద ఒక 40 లక్షల పైన రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా 40 లక్షల మందికి రేషన్ కార్డులు అవసరం ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో అని చేసి ఇప్పటికీ అప్లికేషన్స్ కూడా వచ్చాయి. కానీ ఈ అప్లికేషన్స్ అన్ని కూడా కన్సిడర్ చేస్తూ మరి ఆ జాబితా రూపొందిస్తున్నారా, లేకపోతే కొంతమంది అక్కడ మళ్ళీ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా దాన్ని తీసేసి మరి ఆ నంబరు తక్కువ చూపించి పెడుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు గందరగోళం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలాల్లో ఏవైతే అప్లికేషన్స్ వచ్చినాయో అప్లికేషన్స్ అన్ని చూపించకుండా దాంతో పాటుగా మీ సేవ ద్వారా కానీ ప్రజా పాలన ద్వారా కానీ మిగతా ఛానల్స్ ద్వారా ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో ఆ అప్లికేషన్స్ అన్ని కూడా కన్సిడర్ చేసి దగ్గర దగ్గర ఒక 40 లక్షల మందికి అవసరం ఉంటాయని చెప్పేసి తెలుస్తా ఉంది. సో అవన్నీ ఇస్తున్నారా, లేకపోతే ఓన్లీ 10 లక్షల మందికో లేకపోతే అరకోరా? ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ప్రతిది కూడా ఈ 6 గ్యారంటీలతో పాటుగా మిగతా హామీలన్నీ కూడా ఏదో తూతు మంత్రంగా మొదలు పెడతా ఉన్నారు, దాన్ని డిస్కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఏదో ఒక సాకు పేరు మీద ఒక టెక్నికల్ అంశాలు అని చెప్పేసి దాన్ని మరి పక్కన పెడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే 6 గ్యారంటీలే తీసుకుంటే 6 గ్యారంటీలో 13 అంశాలు ఉంటే దగ్గర ఒక 5 అంశాలు మాత్రమే టచ్ చేశారు. ఇప్పటి వరకు దగ్గర 400 రోజులు అయిపోయింది, 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి. ఆ విధంగా మరి ఏదైనా కూడా ఈ 6 గ్యారంటీలతో పాటుగా రుణమాఫీ తీసుకుంటే దగ్గర దగ్గర 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో 45 లక్షల మంది రైతులు ఉన్నారు, 2 లక్షలు అని చెప్పి చెప్పారు. కానీ దాంట్లో 25 లక్షల మందికే మరి రైతు రుణమాఫీ 22 లక్షలు చెప్పాలంటే 22 లక్షల మందికే రైతు రుణమాఫీ జరిగింది. దానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పి. ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ అంటారు. నిరంతర ప్రక్రియ ఎట్లా అవుతుందండి? ఇప్పుడు రుణమాఫీ కాకపోతే రేపొద్దున రైతు మళ్ళా రుణం ఎట్లా తీసుకుంటారు? అదే బ్యాంక్ ఏ విధంగా పోతారు? రుణం ఇచ్చేటప్పుడు లేని టెక్నికల్ అంశాలు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కానీ లేకపోతే రైతు పాస్బుక్ కానీ ఆధార్ కార్డు లింక్ అయిన తర్వాతనే రుణం ఇస్తారు, లోన్ ఇస్తారు కదా. మళ్ళీ దానికి టెక్నికల్ అంశాలన్నీ లింక్ పెట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా దగ్గర దగ్గర 20 లక్షల మంది పైగా మరి రుణమాఫీ కావాల్సి ఉంది. దాన్ని కూడా ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏదో చిన్న చిన్న ఈ అంశాలు అని చెప్పేసి దాన్ని పక్కన పెడతా ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే రేషన్ కార్డు విషయంలో కూడా ఈ విధంగా చేస్తే మాత్రం డెఫినెట్ గా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి, ఎందుకంటే రేషన్ కార్డు అనేది ఒక చాలా మందికి మరి మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నుంచి మరి దగ్గర దగ్గర 4 సంవత్సరాల నుంచి కోవిడ్ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇస్తా ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ కూడా చేశారు ఇంకొక 3-3 ఇయర్స్ వరకు. సో దీని మీద ఒక్కొక్క మనిషికి ఒక 6 కిలోల బియ్యము కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ నుంచి ఇస్తా ఉంది. ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా. సో ఇదంతా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి బియ్యం ఉండాలి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతకుముందు ఏదైతే లిమిట్ ఉందో, ఇన్కమ్ లిమిట్ ఉందో దాన్ని పెంచి దాంతో పాటుగా ఏదైతే మెట్ట గానీ లేకపోతే తరి గానీ ఏదైతే భూమి ఉందో దాన్ని కూడా పెంచి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొచ్చి అందరికి ఇస్తే మాత్రం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఆశిస్తారు. లేదు అంటే ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. ఓకే వెంకటరెడ్డి గారు, మనం ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ, ప్రతి పథకానికి కూడా ఏదో రకంగా కత్తెరలు పెడుతున్నారు, కత్తిరించి కొంతమందికి మాత్రమే ఇచ్చి అందరికీ ఇచ్చారు అనేటటువంటి ఒక ప్రచారాన్ని చేసుకుంటున్నారు, పథకం అమలు చేసేటటువంటి ప్రచారం చేసుకుంటున్నారు అనేటటువంటి విమర్శ మీద ఉంది. రేషన్ కార్డుల అంశంలో కూడా వచ్చిన అప్లికేషన్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటే చాలా తక్కువగా ఏదో ఇచ్చి తూతూ మంత్రంగా ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది అనేది విమర్శ. ఏం చెప్తారు? ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు, జీనిస్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిస్టులు అందరికి నమస్కారం. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమమే పెట్టుబడుల ధ్యేయంగా నిరంతరం
ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక ప్రజా పరిపాలన ఇవాళ తెలంగాణలో కొనసాగుతుంది. ఇక ప్రత్యేకించి రేషన్ కార్డుల గురించి కనుక మనం మాట్లాడితే ఇవాళ ప్రజాప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, అర్హులైన ప్రతి వ్యక్తి కూడా రేషన్ కార్డు పొందవచ్చు, ఎవరికి కూడా రేషన్ కార్డు తొలగించబడదు. ఇవి గ్రామ సభల ద్వారా దీంట్లో ఎవరైనా లేని వాళ్ళు గ్రామ సభల రేపు 21 నుంచి 24 వరకు గ్రామ సభలు ఉన్నాయి, అక్కడ అప్లై చేసుకోవచ్చు. డెఫినెట్ కూడా అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా రేషన్ కార్డు వస్తుంది. ఇందులో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు అపోహలు అవసరం లేదు. ఇక గతంలో 10 లక్షల రేషన్ కార్డులు తొలగించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఆనాడు బంగారు తెలంగాణ అంతా అభివృద్ధి అయిపోయింది, అన్ని చేసినామని చెప్పుకున్నటువంటి మరి ఆనాడు కేసీఆర్ పాలనలో 10 లక్షల రేషన్ కార్డులు ఎందుకు తొలగించారండి?